దుబాయ్ వేదికగా 2023 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుక కన్నుల పండుగగా సాగుతోంది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తొలి రోజున తెలుగు, కన్నడ నటీనటులు హాజరయ్యారు. ట్రెండీ దుస్తుల్లో తళుక్కుమన్న తారల తడుకుతో దుబాయ్ నగరానికి కొత్త మెరుపు వచ్చినట్లయింది. తమ ప్రదర్శనలతో కార్యక్రమానికి వచ్చిన సినీ అభిమానులను తారలు ఉర్రూతలూగించారు. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఎన్టీఆర్ అందుకున్నారు. ధమాకా మూవీలో మెరిసిన శ్రీలీల ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది. దర్శక ధీరుడు రాజమౌళికి ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కగా సీతారామం మూవీ ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకుంది. ఇక భీమ్లా నాయక్ సినిమాకి గాను దగ్గుపాటి హీరో రానా ఉత్తమ సహాయ నటుడి అవార్డును సొంతం చేసుకున్నాడు. మసూదా సినిమాలోని తన నటనకు గాను సంగీత ఉత్తమ సహాయ నటిగా అవార్డును అందుకుంది. ఉత్తమ ప్రతినాయకుడిగా సుహాస్ నిలిచాడు. కార్తికేయ 2 సినిమాలోని తన నటనకు గాను శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ హాస్య నటుడి అవార్డును అందుకున్నాడు.